చాలా నెలల తర్వాత కాదు, సంవత్సరాల తర్వాత మళ్ళీ అవెంజర్ 220 సీసీ మా రెగ్యులర్ కస్టమరే ఈ వెహికల్ అయితే చూస్తున్నా. ఇంకా ఈ వెహికల్స్ మారుతున్నారంటే వాళ్ళకెంతో ఇష్టం ఉంటే వాడాలి. లేదా వేరే ఆప్షన్ లేకపోతే వాడాలి. సో, దీనికి ఇష్యూ ఏంటంటే ఫ్రంట్ షాక్ అబ్జార్బర్‌కైతే ఒక్క సైడు ఆయిల్ అయితే లీక్ అయిపోతుంది. ఇంకొక సైడ్ ఏమాత్రం ఆయిల్ లీక్ అవ్వలేదు. సో, దీనికి ఆయిల్ సీల్ ఎలా రీప్లేస్ చేసుకోవాలి? అండ్ మొత్తం అన్నీ కూడా మీకు పిన్ టు పిన్ స్టెప్ బై స్టెప్ మొత్తం అంతా కూడా నేను చెప్తా ఈ వీడియోలో. వీడియోనైతే ఎండ్ వరకు అయితే చూసేయండి. అలానే మన ఛానల్ గనుక కొత్తయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సో, ఫస్ట్ వీల్ ఓపెన్ చేయాలి. అలానే క్యాలిబర్ ఓపెన్ చేయాలి. మడ్గార్‌కున్న లోపల సైడ్స్ బోల్ట్స్ ఉంటాయి. ఆ 4 బోల్ట్స్ ఓపెన్ చేస్తే ఫ్రంట్ పార్ట్ మొత్తం డౌన్ అయిపోద్ది. ఆ తర్వాత మీదన ఆ 17 సైజ్ బోల్ట్ ఓపెన్ చేసిన తర్వాత 4 ఎల్‌ఐంకి బోల్ట్లు అంటే ఇటువైపు 2 ఉంటాయి. అటువైపు 2 ఉంటాయి. కానీ నేను కేవలం ఒక సైడ్ మాత్రమే ఓపెన్ చేశా. ఎందుకంటే లాస్ట్ టైమ్ దీనికి 4 కాయిల్ మార్చాను. ఆ తర్వాత ఆయిల్ సీల్ అయితే ట్యాంపర్ అవ్వడం వల్ల ఆయిల్ అయితే లీక్ అవుతుంది. సో, కేవలం ఒక స్టెంబర్‌కి మాత్రమే ఆయిల్ సీల్ అలానే ఆయిల్ అయితే మార్చాలి. సో, దానికి మీదన నట్ అయితే ఓపెన్ చేసి దీని లోపల ఒక ప్లాస్టిక్ బుష్ అలానే స్ప్రింగ్ పొడవాటి స్ప్రింగ్ ఉంటుంది. ఆ స్ప్రింగ్ అయితే తీసేసి పాత ఆయిల్ మొత్తం డ్రైన్ చేసి తర్వాత ఫోర్క్ పైప్‌నైతే మొత్తం ఆయిల్ కూడా తీసేసి ఒక 5-10 మినిట్స్ పక్కన హోల్‌లో ఉంచేయండి రివర్స్ చేసి. మొత్తం ఆయిల్ అంతా కూడా డ్రైన్ అయిపోతుంది. సో, ఈ ఫోర్క్ ఆయిల్ సీల్ ఎందుకు పోతుంది? మనం ఆయిల్ లేకుండా వాడిన ఏవైనా సరైన గతుకులో పడినప్పుడు ఆయిల్ సీల్ పోయే పాసిబిలిటీస్ ఎక్కువుంటాయి. ఓకే. సో, అందుగురించే స్లోగా వెళ్ళాలి గతుకులొచ్చినప్పుడు. సో, ఇందులో టీ రాడ్ పెట్టేసి ఫోర్క్ పైప్‌కి మీదన ఎల్ఎంకే బోల్ట్ అయితే ఉంటుంది. ఆ ఎల్ఎంకి బోల్ట్ ఎలా ఓపెన్ చేయాలి బ్రో? మనకి వీల్ యాక్సిల్ పెట్టే హోల్‌లో యాక్సిల్ పెట్టి కింద టీ రాడ్ పట్టుకొని మీదన ఎల్ఎంకి బోల్ట్‌నైతే ఇట్లా నార్మల్ థ్రెడ్డింగే ఉంటుంది. రివర్స్ థ్రెడ్ అయితే ఏమి ఉండదు దీనికి. సో, నార్మల్ థ్రెడ్డింగ్‌గానే ఓపెన్ చేసేయండి. ఓకేనా? ఓపెన్ చేసేసి ఆ ఎల్ఎంకి బోల్ట్‌కి కాపర్ వాచర్ ఖచ్చితంగా ఉంటుంది. అది వెయ్యాలి. లేకుంటే ఆయిల్ లీక్ అయ్యే పాసిబిలిటీస్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి కింద నుంచి. సో, కాపర్ వాచర్ ఉందో లేదో చెక్ చేసుకోండి. లేకపోతే కాపర్ వాచర్ అయితే వెయ్యండి. ఓకేనా? సో, దీనికి మాక్సిమం నేను ఓపెన్ చేసిన వాటిలో ఎక్కడో ఒకసారి కాపర్ వాచర్ లేదు గానీ, రిమైనింగ్ అంతా కాపర్ వాచర్ అయితే ఉంది. సో, ఆ కాపర్ వాచర్ బోల్ట్ తీసేసిన తర్వాత ఫోర్క్ పైప్‌నైతే బయటకి తీసేయండి. తీసిన తర్వాత ఇప్పుడు ఆయిల్ సీల్ ఎలా బయటకి ఓపెన్ చేయాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని పైనున్న ఒక డస్ట్ క్యాప్ సీల్ అయితే ఓపెన్ చేయండి. స్క్రూ డ్రైవర్‌తో నేను ఏదైతే ఏ విధంగా అయితే మూవ్ చేస్తున్నానో, అట్లా మూవ్ చేస్తే డస్ట్ క్యాప్ సీల్ ఓపెన్ అయిపోయిద్ది. దాని తర్వాత లోపల మనకి ఆయిల్ సీల్ బయటికి రాకుండా ఇగో ఈ లాక్ అయితే ఉంటుంది. స్టీల్ వచ్చిద్దనమాట అది కంప్లీట్‌గా. సో, ఇప్పుడు ఇలాగా ఫోర్క్ పైప్‌ని ఇలా మీదకి నెట్టండి. నెట్టినా రాలేదు. ఎందుకంటే ఈ వెహికల్ వచ్చినప్పుడు ఎప్పుడో ఆయిల్ సీల్ వేపించారంట. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఓపెన్ చేయలే. అందువల్ల ఆయిల్ సీల్ అనేది స్ట్రక్ అయిపోయింది. సో, ఇప్పుడు ఏంటంటే మొత్తం పైప్ అంతా క్లీన్ చేసుకొని లోపల ఒక స్ప్రింగ్ ఉంటుంది. ఆ స్ప్రింగ్ వేసుకొని ఫోర్క్ పైప్ పెట్టుకొని బుష్ పెట్టేసుకొని ఈ ఎంటైర్ ఫోర్క్ స్టెమ్ అయితే పెట్టేసుకొని మీద నుంచి ఎల్ఎంకి బోల్ట్ అండ్ కాపర్ వాచ్ చెక్ చేసుకొని బాగోపోతే రీప్లేస్ చేసుకోండి. కాపర్ వాచ్ అన్ని రీప్లేస్ చేసుకొని ఫిక్స్ చేసుకోండి. ఇప్పుడు దీనికి లోపల ఒక డౌల్ ఉంటుందన్నమాట. పెద్ద సైజ్ డౌల్. ఆ డౌల్‌ని పుల్లర్‌తో ఎక్కించాలి. మామూలుగా స్క్రూ డ్రైవర్‌తో కొట్టొద్దు ఎప్పుడు కూడా. ఓకేనా? అలానే అది కరెక్ట్‌గా సిట్టింగ్ అయిందో లేదో చెక్ చేసుకోండి. సిట్టింగ్ అయిన తర్వాత మీద నీకు ఒక ఫ్లాట్ వాచర్ అయితే ఉంటుందన్నమాట. ఆ ఫ్లాట్ వాచర్ కూడా వేసేసుకోవాలి. అంటే ఫోర్క్ ఆయిల్ సీల్ కూడా చూసారు కదా! ఈ అవెంజర్‌కి వచ్చేసి డిఫరెంట్ ఉంటుంది. ఆయిల్ సీల్ అయితే తీసుకొని వచ్చేసి దానికైతే ఫిక్స్ చేసేయండి. ఓకేనా? సో, ఫోర్క్ ఆయిల్ సీల్ వేసేసేటప్పుడు కూడా ఇన్నర్ సైడ్ అండ్ ఔటర్ సైడ్ అంటే ఆయిల్ సీల్‌కి ఔటర్ సైడ్, ఇన్నర్ సైడ్ కూడా ఆయిల్ అప్లై చేసి జాగ్రత్తగా పుల్లర్‌తో అయితే ఫిక్స్ చేయండి. ఆయిల్ ఎందుకు అప్లై చేయమన్నానంటే ఆయిల్ అప్లై చేయడం వల్ల మన ఆయిల్ సీల్ అనేది సింపుల్‌గా ఫిక్సింగ్ అవుతుంది. అండ్ మీదన ఏదైతే ఈ లాక్ ఉంది కదా! ఆయిల్ సీల్ ఓపెన్ అయిపోకుండా ఆ లాక్ అయితే వేసేసుకోండి. ఆ ఆయిల్ సీల్ లాక్ వేసేసుకున్న తర్వాత ఇంక ఫర్దర్ స్టెప్ ఏంటి? మనకి లోపల ఏదైతే మనం మీద డస్ట్ క్యాప్ సీల్ ఉంది కదా! ఆ డస్ట్ క్యాప్ సీల్ కూడా వేసుకోండి. ఆ డస్ట్ క్యాప్స్ వేసేసుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ మన తక్షణ కర్తవ్యం ఏంటంటే ఆయిల్. దీనికి ఎంత ఆయిల్ వేసుకోవాలి? మీకేమైనా తెలిస్తే కామెంట్ చేయండి. లేదంటే నేనైతే మీకు చెప్తా. ఓకేనా? ఆయిల్ దీనికి నియర్లీ యాక్చువల్‌గా 160 ఎంఎల్ వేసుకోవాలి. కానీ 175 ఎంఎల్ వేసుకుంటే కరెక్ట్‌గా సరిపోతుంది. సో, ఆయిల్ వేసేసుకొని 1, 2 సార్లు పంప్ చేసి, స్ప్రింగ్ వేసి, బుష్ వేసేసుకొని బోల్ట్ అయితే టైట్ చేసుకోండి. సో, మరొక కొత్త వీడియోతో మీ ముందుంటా.